నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలో ముఖ్యమైన జలపాతాలండి. తెలంగాణలో ముఖ్యమైన జలపాతాలు. ఈ ఏరియా నుంచి కంపల్సరీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఒక మార్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి. అయితే వీటిని ఏ విధంగా అడగడం జరుగుతుందంటే నాలుగు జలపాతాలు ఇచ్చి వాటిని జతపరచము అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అయితే ఎక్కడ ఏ జలపాతం ఉందనేది చూద్దామండి. చూడండి, ఫస్ట్ కుంతాల జలపాతం అండి. కుంతాల జలపాతం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. కుంతాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే పొచ్చేరా జలపాతం అండి. పొచ్చేరా జలపాతం ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే మూడోది గాయత్రి జలపాతం అండి. ఈ గాయత్రి జలపాతం కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. పోతే నాలుగోది కనకాయి జలపాతం అండి. కనకాయి జలపాతం ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే సహస్రకుండ్ జలపాతం కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే కొరటికల్ జలపాతం అండి. కొరటికల్ జలపాతం ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. అయితే మళ్ళొకసారి చూడండి, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జలపాతాలు: 1 కుంతాల జలపాతం, 2 పొచ్చేరా జలపాతం, 3 గాయత్రి జలపాతం, 4 కనకాయి జలపాతం, 5 సహస్రకుండ్ జలపాతం, 6 కొరటికల్ జలపాతం. ఇవన్నీ ఆదిలాబాద్ జిల్లాలో కలవండి. ఇకపోతే సప్తగుండాల జలపాతం అండి. సప్తగుండాల జలపాతం ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలదండి. సప్తగుండాల జలపాతం ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే పారికస్ జలపాతం అండి. పారికస్ జలపాతం ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే చింతల మాధార జలపాతం అండి. చింతల మాధార జలపాతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలదండి. చింతల మాధార జలపాతం ఇది కొమరంభీం జిల్లాలో కలదండి. ఇకపోతే ముత్యంధార లేదా గద్దెలసిరి అండి. ముత్యంధార లేదా గద్దెలసిరి జలపాతం చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదండి. ముత్యంధార మరియు గద్దెలసిరి జలపాతాలు అనేవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలవండి. ఇంకపోతే మల్లెల తీర్థం అండి. మల్లెల తీర్థం జలపాతం చూసినట్టయితే నాగర్ కర్నూలు అండి. మల్లెల తీర్థం జలపాతం చూసినట్టయితే నాగర్ కర్నూలులో కలదు. ఇకపోతే భీముని పాదం అండి. భీముని పాదం జలపాతం మహబూబాబాద్లో కలదండి. భీముని పాదం జలపాతం అనేది మహబూబాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే చింతామణి జలపాతం అండి. చింతామణి జలపాతం చూసినట్టయితే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదండి. చింతామణి జలపాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదండి. ఇకపోతే అజలాపురం జలపాతం అండి. అజలాపురం జలపాతం చూసినట్టయితే నల్గొండ జిల్లాలో కలదండి. అజలాపురం జలపాతం నల్గొండ జిల్లాలో కలదు. సిర్నపల్లి జలపాతం అండి. సిర్నపల్లి జలపాతం నిజామాబాద్ జిల్లాలో కలదండి. సిర్నపల్లి జలపాతం అనేది నిజామాబాద్ జిల్లాలో కలదండి. ఇకపోతే గుండాల జలపాతం అండి. గుండాల జలపాతం వచ్చేసి వనపర్తి జిల్లాలో కలదు. గుండాల జలపాతం వనపర్తి జిల్లాలో కలదండి. ఇకపోతే బోడకొండ అండి. బోడకొండ జలపాతం రంగారెడ్డి జిల్లాలో కలదు. బోడకొండ జలపాతం అనేది రంగారెడ్డి జిల్లాలో కలదు. సలేశ్వరం అనే జలపాతం నాగర్ కర్నూలు జిల్లాలో కలదండి. సలేశ్వరం అనే జలపాతం నాగర్ కర్నూలు అనే జిల్లాలో కలదు. ఇకపోతే ఎత్తిపోతల జలపాతం అండి. ఎత్తిపోతల జలపాతం ఇది సంగారెడ్డి జిల్లాలో కలదండి. ఎత్తిపోతల జలపాతం సంగారెడ్డి జిల్లాలో కలదు. బోగాతా జలపాతం అండి. బోగాతా జలపాతం దీన్ని తెలంగాణ నయాగార జలపాతం అని కూడా అంటారండి. బోగాతా జలపాతం దీన్ని తెలంగాణ నయాగార జలపాతం అని కూడా అంటారండి. ఇది జయశంకర్ భూపాలపల్లిలో కలదండి. జయశంకర్ భూపాలపల్లిలో కలదు. ఇకపోతే సబితం జలపాతం అండి. సబితం జలపాతం ఇది పెద్దపల్లి జిల్లాలో కలదండి. సబితం జలపాతం అనే జలపాతం పెద్దపల్లిలో కలదండి. ఇంకా చివరిది చూసినట్టే గౌరీగుండాల జలపాతం అండి. చివరిది చూసినట్టయితే గౌరీగుండాల జలపాతం ఇది పెద్దపల్లిలో కలదండి. గౌరీగుండాల జలపాతం అనేది పెద్దపల్లి జిల్లాలో కలదండి. ఓకే అండి, ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.